నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యరావు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థినిగా దరఖాస్తు చేసిన శ్రీమతి కావూరి లావణ్య గారితో మాట్లాడుతాం. చాలా మందికి ఇప్పటికీ కూడా వైఎస్ షర్మిల గారు జిల్లా టూర్కి వచ్చినప్పుడు ఈ బోర్డ్స్ హైవే మీద కావూరి లావణ్య గారు పెద్ద బోర్డులు పెట్టిందంటే ఎవరి లావణ్య గారు, మీ సొంత ప్రాంతం ఎక్కడ మేడం? మీరు ఆకస్మికంగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏలూరు పార్లమెంటు, మీ సొంత గ్రామం పార్లమెంట్ ఉంటుందంటే వచ్చారా? అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? జాయిన్ అయింది ఈ మధ్యనే. జాయిన్ అయినాక నేను సీట్ ఆశిస్తున్నాను కూడా నేను క్లియర్గా చెప్పేశాను. చాలా సంవత్సరాలు టీడీపీలో ఉన్నాక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అనిపించింది. బయటకు పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అనేది అందరి అభిప్రాయం. అంటే ఒక ఓట్ బ్యాంకు 2019 అయితే డిపాజిట్ లేని పరిస్థితి. మరి డిపాజిట్ లేని కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మీరు కాంగ్రెస్ చనిపోయింది అనుకున్నారు. తర్వాత పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ కంటే ద బెస్ట్ లేదని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. కాంగ్రెస్ బెస్ట్ అనేది ఏ కోణంలో అనుకుంటున్నారు మేడం? ఇప్పుడు పుట్టిన ప్రతి పార్టీ కాంగ్రెస్ నుంచి పుట్టింది. భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి పుట్టిందండి? తెలుగుదేశం ఎక్కడి నుంచి పుట్టింది? వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి పుట్టిందండి? వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. 2019 150 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వైనాట్ 175. చంద్రబాబు గారు ఆల్రెడీ బీజేపీ, జనసేన, బీజేపీ 3 కలిసి కూటమిలో ఉన్నారు. గవర్నమెంట్ మాదే అంటున్నారు. మీకు ఎక్కడ స్పేస్ ఉంది? వైనాట్ 200+ అంటాను. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ఆర్ గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు మరి అంత క్షణంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేయడం ఇష్యూస్ అంటే బాబాయ్ గారు చనిపోవడము, ఆ విషయాన్ని పట్టించుకోకపోవడము, సొంత తల్లి చెల్లిని కూడా బయటికి నెట్టడము, ఆ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించడం. ఇప్పుడు మరి 24 ఎన్నికల్లో మరి కేంద్రంలో బీజేపీ వస్తుందని చంద్రబాబు గారు పొత్తు పెట్టున్నారు అనుకోవాలా? మీరు ఆ పొత్తులో చూస్తే ఎవరి కాళ్ళే శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మరి టీడీపీతో కలుస్తున్నారు కదా బీజేపీ, జనసేన. ఇది అదంతా దొంగ పొత్తు. వాళ్ళిద్దరి స్వప్రయోజనాల కోసమే తెరచోట కలిసి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అవుతుంది. అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో బిజీగా గడుపుతున్నారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రాజకీయం తెరలేకపోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడిపోకముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వం ఒక కొత్త రకం వ్యూహ రచన చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆ పార్టీ తరఫున ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరిని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిల గారు నియమించారు. మరి వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటన చేశారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళా బ్రతికిస్తాం, కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందని వైఎస్ షర్మిల గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్లమెంట్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపిక చేసిన అభ్యర్థులు, లేదంటే ఎంపిక కాబోతున్న అభ్యర్థులు, లేకపోతే యాస్పిరెంట్స్ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, దరఖాస్తు చేసి టిక్కెట్లు వస్తుందని ఎదురు చూస్తున్నారో అభ్యర్థులతో ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఏలూరు పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ యాస్పిరెంట్గా, అంటే అభ్యర్థిగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే ఏలూరు పార్లమెంటుకి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటా అంటున్నారు. మేడంతో మాట్లాడదాం. కావూరి లావణ్య గారు కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. మరి జాబితాలో ఏలూరు పార్లమెంటుకి 4-5 పేర్లు అభ్యర్థిత్వం పరిశీలిస్తుంది పార్టీ అధిష్టానం. మరి ఎప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారనేది చూడాలి. ప్రస్తుతం ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థినిగా దరఖాస్తు చేసిన శ్రీమతి కావూరి లావణ్య గారితో మాట్లాడదాం.
నమస్కారం మేడం గారు. నమస్తే అండి. బాగున్నారు మేడం? చాలా బాగున్నాను. ఎన్నికల వేళ ఆకస్మికంగా ఆకాశంలో ఊడిపడినట్టుగా ఏపీలో మరి ఏలూరు పార్లమెంట్ ఎంపిక చేసుకోవడం అంటే అసలు ఏలూరు పార్లమెంట్ని మీరు ఎంచుకున్న విధానం ఎందుకు ఎంచుకున్నారు? రావడం ఎంపీ అభ్యర్థిగా పోటీలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఎవరు టికెట్ వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఏలూరు పార్లమెంట్ ఎంచుకున్న విధానం ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రాంతానికి మీకు సంబంధం ఏంటి? యాక్చువల్గా మేము ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే. చాలామందికి తెలియని విషయము. కావూరు సాంబశివరావు గారి కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళం మేము. నా పుట్టు పూర్వోత్తరాలు కూడా ఇక్కడే, నా మెట్టినిల్లు కూడా ఇక్కడే. చాలామందికి ఈ విషయాలు తెలియదు. చాలామందికి ఇప్పటికీ కూడా వైఎస్ షర్మిల గారు జిల్లా టూర్కి వచ్చినప్పుడు మీ బోర్డ్స్ హైవే మీద కావూరి లావణ్య గారు పెద్ద బోర్డులు పెట్టిన తర్వాత ఎవరి లావణ్య గారు అంటే మీ సర్నేము కావూరు అనగానే వెంటనే ఇక్కడ ఏలూరు పార్లమెంట్ గతంలో పనిచేసిన కావూరు సాంబశివరావు గారి పేరు ఒకవేళ వాళ్ళ బంధువులో లేకపోతే వాళ్ళ దగ్గర కుటుంబ సభ్యులని భావం కలిగింది. మాకు ఆ బంధుత్వం ఉంది. వెనక కొంచెం తాతల పిల్లలం మేము. అయితే కుటుంబాల మధ్య బంధుత్వాలు లేవు కానీ ఓకే కొంచెం బంధుత్వం అయితే ఉంది, దూర బంధుత్వం. ఏంటి మీ సొంత గ్రామం, మీ సొంత ప్రాంతం ఎక్కడ మేడం? ఇక్కడ జంగారెడ్డిగూడెం నా పుట్టిన ప్లేసు. ఓకే. తర్వాత గురువాయిగూడెం కొన్ని సంవత్సరాలు ఉన్నాం మేము. మాకు అక్కడ పొలాలు ఉండేవి. సో బాల్యం కొంత గురువాయిగూడెం గడిచింది. జంగారెడ్డిగూడెంలో కూడా మా తాతగారు ఉండేవారు. ఓకే. ఆయన ఒక 100 ఎకరాల ఆసామి ఆ రోజుల్లో. ఇప్పుడు మనం చెప్పుకునే కరాటే రాంబాబు గారు, కరాటం రాంబాబు గారు, కరాటం కృష్ణమూర్తి గారి టైం అది. సో అప్పుడు మా తాతగారు ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మేము ఇక్కడి నుంచి మా ఫాదర్కు ఉన్న బిజినెస్. ఇప్పుడు మీరు జంగారెడ్డిగూడెంలో దగ్గర ఏ ఊరు మేడం మీ విలేజ్? గురువాయిగూడెం. గురువాయిగూడెం అనేది చాలా ఫేమస్ విలేజ్ యాక్చువల్గా. ఇప్పుడు గతంలో మరి మీరు ఆ ఊరు నుంచి ఆ ఊరు అక్కడే జన్మించారు. అవును. మీ విద్యాభ్యాసం అంతా గురువాయిగూడెంలో జంగారెడ్డిగూడెం సరౌండింగ్లో జరిగిందా? ఎప్పుడు ఈ జిల్లా నుంచి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళారు? 2nd క్లాస్ వరకు నేను గురువాయిగూడెంలోనే ఉన్నాను. ఆ తర్వాత 3rd క్లాస్ నుంచి నేను ఏలూరులో చదువుకున్నాను. ఏలూరులో ఏ సంవత్సరం చదివారు? ఏ క్లాస్ చదివారు? సంవత్సరం గుర్తులేదు కానీ నా 7th వరకు ఏలూరులోనే చదువుకున్నాను. ఏ స్కూల్లో చదివారు మేడం? అప్పట్లో దిగుమతి లక్ష్మయ్య చౌదరి మెమోరియల్ స్కూల్ అని ఒకటి ఉండేది రమామహల్ దగ్గర. సో అది ఒక రెసిడెన్షియల్ స్కూల్. సో దాంట్లో చదువుకున్నాం. 8th వరకు ఇక్కడ ఉన్నాను. 8th నుంచి మేము వరంగల్ వెళ్ళిపోయాము. మా ఫాదర్ అప్పట్లో రైల్వే కాంట్రాక్టరు. సో మేము అలా వరంగల్ వెళ్ళిపోయి ఇక నా ఎడ్యుకేషన్ అంతా వరంగల్లోనే కంప్లీషన్. బట్ సెటిల్ అయింది హైదరాబాద్. కానీ హైదరాబాద్ ఎక్కువ రోజులు లేము. సో జాబ్ రావడం, వెళ్ళిపోవడం బయటకి అట్లా జరిగింది. ఇప్పుడు మీరు ఆకస్మికంగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏలూరు పార్లమెంటుకు మీ సొంత గ్రామం పార్లమెంట్లో ఉంది కాబట్టి వచ్చారా? ఆకస్మికం ఏమీ లేదు. మీ అందరికి ఇప్పుడు తెలిసాను కాబట్టి ఆకస్మికం. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా మీరు మీ పేరు ప్రస్తావన కానీ అసలు కావూరి లావణ్య గారు అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ఉన్నారని కానీ అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యనే నేను జాయిన్ అయింది. ఈ మధ్యనే జాయిన్ అయినాక నేను సీట్ ఆశిస్తున్నాను కూడా నేను క్లియర్గా చెప్పేశాను. నాకు రాజకీయం మా కుటుంబానికి కొత్త ఏమీ కాదు, నాకు కొత్త. అయితే గతంలో నేను టీడీపీలో కూడా వర్క్ చేశాను. యూకే ఆల్మోస్ట్ 2014 బాబు రావాలి, బాబు కంబ్యాక్ స్లోగాన్ మేమే స్టార్ట్ చేసాము. అప్పట్లో చేసాము. అంటే చాలా సంవత్సరాలు టీడీపీలో ఉన్నాక విసిగి వేసారిపోయి 2015 తెలుగుదేశం అప్పుడు ఇంకా అధికారంలో ఉంది. ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అనిపించింది, బయటకు వచ్చేసాము. ఆ తర్వాత ఇక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఆఫీషియల్గా మనం ఒక నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యి ఇది ఎలా అయినా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో జాయిన్. పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అనేది అందరి అభిప్రాయం. అంటే ఒక ఓట్ బ్యాంకు 2019 అయితే డిపాజిట్ లేని పరిస్థితి. మరి డిపాజిట్ లేని కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మీరు పూర్వవైపు తెచ్చే ప్రయత్నం ఏ విధంగా చేస్తారు? మీరే చెప్పారు 100 సంవత్సరాలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. అంటే ఇలాంటి ఆటుపోట్లు ఎన్ని ఎదుర్కొని ఉంటే పార్టీ కానీ 100 సంవత్సరాలు ఉంటుంది భవిష్యత్తు. కానీ ఇప్పుడు
పార్టీ కూడా కొత్త రూపు దాల్చింది. ఇప్పట్లో ఇంతకు ముందులా లేదు. మీరు కూడా చూస్తున్నారు, కొత్త లీడర్లు, కొత్త అధ్యక్షులు, ప్రదేశ్ అధ్యక్షులు, కొత్త బ్లడ్ వస్తుంది పార్టీలోకి, యంగ్ ఎనర్జీ వస్తుంది, న్యూ థింకింగ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా పార్టీ మళ్ళీ కొత్తగా రూపు చెందుద్ది. అందులో అభ్యంతరము లేకపోతే జరగకూడని విషయాలు ఏమీ లేవు. జరగడానికి రాజకీయాలు ఏదైనా సాధ్యం, జరగచ్చు, జరగకపోవచ్చు. అవును, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ చనిపోయింది అనుకున్నారు. తర్వాత పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ కంటే ద బెస్ట్ లేదని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. పరిస్థితులు అలా మారిపోయినాయి. కాంగ్రెస్ బెస్ట్ లేదనేది ఏ కోణంలో అనుకుంటున్నారు మేడం? ఓకే, అది మీరు ఇప్పుడు ఏ బీజేపీ కన్నా ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్స్ తీసుకున్నా, ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్స్ చేసినా ఇవన్నీ ఒకప్పుడు కాంగ్రెస్వే. ఇప్పుడు పుట్టిన ప్రతి పార్టీ కాంగ్రెస్ నుంచి పుట్టిందే. భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి పుట్టిందండి? తెలుగుదేశం ఎక్కడి నుంచి పుట్టింది? చంద్రబాబు గారు. వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి పుట్టిందండి? అవును. ఇవన్నీ కాబట్టి మీ మూలాలు ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ మూలాలే. కానీ మొదలే నష్టం ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ మూలాలే ఆవిర్భవించున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మీరు చెప్పిన జాతీయశాలు బీజేపీ కానీ, మరి బీజేపీ వల్ల చాలా స్ట్రాంగెస్ట్ మూడోసారి అధికారం రావడానికి కేంద్రంలో చూస్తున్నారు. అవకాశం ఉందా? ఉంది, తప్పకుండా. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ పార్టీలో అయినా జరుగుద్ది. ఒక పార్టీలో ముందు, ఒక పార్టీలో తర్వాత. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ చేంజ్ ఏ పార్టీ అయితే ముందు అందిపుచ్చుకుంటాయో వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఆ రోజు చేసిన నిర్ణయాలు కానీ పనులు కానీ తప్పు అని జనం ఫీల్ అయ్యారు, ఒక సెంటిమెంట్ ఫీల్ అయ్యారు కాబట్టి పార్టీని పక్కన పెట్టారు, పాజ్ ఇచ్చారు అంతే. దానికి ఫుల్ స్టాప్ పెట్టలేదు. 10 సంవత్సరాలు డౌన్ ద లైన్ అన్ని పరిస్థితులు చూసినాక కాంగ్రెస్ పార్టీలోనే మా అందరికీ న్యాయం జరిగింది. తిన్నా తినకపోయినా అందరము ఒక సెక్యూర్డ్ లైఫ్, రేపు అనేది ఉంటే మాకు పని దొరుకుతుంది, మా కుటుంబాలు మేము పోషించుకోగలుగుతామనే ధైర్యం ఉండింది. ఇవాళ పరిస్థితి అట్లా లేదు. కాబట్టి ఆశలు సిగిరించిన వేళలాగా ఆశలు ఎప్పటికైనా నెరవేరుతాయి అనేది ఒక మీకు అభిప్రాయం ఉంది. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చే పరిస్థితులు మీకు అనుకూలంగా వస్తాయని మీ ఆలోచన? వస్తాయి, తప్పకుండా వస్తాయి. మనుషుల్లో మార్పు వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది, పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం వస్తుంది, అందులో డౌటే లేదు. ఒక పక్క కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. 2019 150 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వైనాట్ 175 అన్నాడు జగన్ గారు. చంద్రబాబు గారు ఆల్రెడీ బీజేపీ, జనసేన, బీజేపీ 3 కలిసి కూటమిలో ఉన్నారు. గవర్నమెంట్ మాదే అంటున్నారు. మీకు ఎక్కడ స్పేస్ ఉంది కాంగ్రెస్కి? మేమైతే వైనాట్ 200+ అంటాము. ఇప్పుడు 175 వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి 200+ కదా. అంతే. ఈరోజు మేము పార్టీని మళ్ళీ భుజానికి ఎత్తుకొని ధైర్యంగా ముందుకు నడుస్తున్నామంటే నాయకత్వ మార్పు. ఆ మార్పు ప్రజల్లో ఇప్పుడే వస్తుందా, ఒక 2 సంవత్సరాల తర్వాత వస్తుందా అనేది ప్రజల్లో మేము పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానం బట్టి ఉంటుంది. ఎదురు చూస్తారు. మేము ప్రజల్లోకి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానం బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, వైఎస్ఆర్ గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు పార్టీ ప్రెసిడెంట్కి ఇచ్చారు. మరి అదే పార్టీ ప్రెసిడెంట్గా ఇవ్వకముందు కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు, విజయమ్మ గారు, షర్మిల గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇదే సోనియా గాంధీ గారు వీళ్ళని రకరకాలుగా మాట్లాడే సందర్భం. మరి అదే కాంగ్రెస్ పార్టీ తిరిగి జాయిన్ అవడంలో ఉన్న రాజకీయ ఏదైనా వేదిక కావాలని వచ్చారా, లేకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారు దివంగత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారం తీసుకొచ్చారు కాబట్టి ఆయన్ని స్మరించి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించాలని వచ్చారు కాంగ్రెస్ పార్టీ? దీనికి ఆన్సరు స్వయంగా షర్మిల గారే చెప్పారు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి కారణం నేను విన్న మాటలే, నాకు తెలిసిన విషయాలే. కానీ ఈ రోజు నేను అంటే ఎవరు చెప్తే విన్నారు? ఆ రోజు అన్నగారు ఉన్నారు, అన్నగారు నీడది. అన్నగారు ఎంత చెప్తే అంత చేశారు. అన్నగారి కోసం అన్న జైలుకు వెళ్తే కూడా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ఒక ఆడపడుచు ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసింది. ఓకే, ఆ రోజు ఆ నీడలో ఉన్నారు. ఆ నీడలో అప్పుడు చెప్పిన మాటలు, అప్పుడు జరిగిన పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఒక భ్రమ కలిగించింది. ఆ తర్వాత ఏమైంది, ఆమె వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడారు. తనే చెప్పింది, నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినాక ఇందులో నిజాలు తెలిసినాయి. నా తండ్రి కాంగ్రెస్, చనిపోయేదాకా కాంగ్రెస్,
నేను నా తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవే సోనియా గాంధీ గారు చెప్పే వరకు వాళ్ళ అన్నగారు జగన్ గారు జరిగిన విషయాలు చెప్పలేదంటారా? సొంత రక్షణ మొదలైన అన్నగారు అప్పటికి జగన్ గారికి ఉన్నంత యాక్సెస్ షర్మిలా గారికి సోనియా గాంధీతో లేదు. అక్కడ పొలిటికల్లీ ఏమంటారు ఇది ఉంది, పొలిటికల్ డిపెండెన్సీ ఉంది యాక్సెస్కి. సో ఆ రోజు ఉన్న యాక్సెస్ జగన్ గారు కాబట్టి జగన్ గారు ఎంత చెప్తే షర్మిలా గారు అంతే చేయాలి, అంతకంటే ఆమెకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఆమె ఒక ఇండిపెండెంట్ ఉమెన్, ఒక పార్టీ లీడర్. ఎందుకు అంత సడన్గా? సరే అప్పుడు మైనర్ ఏం కాదు షర్మిల గారు, మేజరే. శాసించగల రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్రంలో సింగిల్ హ్యాండ్ మీద జగన్ గారు జైలు ఉంటే రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేశారు, పాదయాత్ర చేశారు, ప్రజలను ఆకర్షించే ఆసక్తిగా గమనించే ప్రసంగాలు చేశారు. మరి ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నప్పుడు మరి అప్పుడే తర్వాత బయటకు వచ్చి మరి అంత సడన్గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మంచి చెడు అని తెలియాలంటే చూడాలి, టైం తీసుకున్నారా? అన్నగారు కరెక్టో కాదో చూడాలంటే ఆయన పాలన చూడాలి. అంటే ఏంటి చూడడం అంటే ఏంటి? ఎంపీ పదవా, లేదంటే జగన్ గారి యొక్క నైజం ఏంటి ఇప్పుడు తెలుసుకోగలిగారా? ఏంటి ఆవిడ చూసిన విధానం? ఒక రకంగా గవర్నమెంట్ ఎలా పాలిస్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినాక నిజంగా ఇవి జనానికి ఇచ్చారా లేదా, దీనివల్ల స్వప్రయోజనాలా అనేది ఒకటైతే, కుటుంబంలో జరిగిన కొన్ని ఇష్యూస్ అంటే బాబాయ్ గారు చనిపోవడము, ఆయన్ని ఎవరు చంపారు అనే దాన్ని వీళ్ళు ఎఫెక్టివ్గా ఇంత 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఆ విషయాన్ని పట్టించుకోకపోవడము, సొంత తల్లి చెల్లిని కూడా బయటికి నెట్టడము, ఆ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ చూసినాక ఆమె నిజానిజాలకి దగ్గరైంది. అప్పటి వరకు తండ్రి అన్న నీడలో ఉన్న ఆమె కేవలం వివేకానంద గారు చనిపోవడం, హత్య జరిగిన కారణం మీద 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఎక్కడ కూడా జగన్ గారు పట్టించుకోలేదు కాబట్టి అదే కారణం, ఒకే రీజన్ షర్మిలా గారు బయట రావడానికి. అదొక్కటే రీజన్ అని నేను అనట్లేదు, అది కూడా ఒక రీజన్. జగన్ గారు ఏంటి అని తెలియడానికి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినవి. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి మన జగన్ గారి పేరు పెట్టారు. తండ్రి గారి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన పేరు తీసేసి ఈయన పేరు పెట్టడం అంటే ఏంటి అర్థం? నవరత్నాలు అన్నింటి కూడా వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఉన్నాయిగా ఆల్రెడీ, అన్ని తాకట్టు పెట్టారు. నవరత్నాలు అన్ని జాగ్రత్త తాకట్టు పెడితే గవర్నమెంట్ ఈరోజు రన్ అవుతుంది. అది మరి అదే నవరత్నాల వల్ల మేము అధికారంలో రాబోతున్నాం అన్నారు జగన్ గారు. ఇంకొక ఆనిముత్యం కలిపినా పర్వాలేదు, జనం తీసుకోవాలి కదా. అవన్నీ ఉన్నాయో దొంగిలించారో వాళ్ళే చెప్తారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయిగా. అంతేగా, మన లెక్క మనకుంటే వాళ్ళ లెక్క వాళ్ళకుంటుంది, మనకంటే తెలివైన ప్రజలు. ఏంటి ఇప్పుడు ఏలూరు పార్లమెంట్లో కావూరు లావణ్య గారిని కొత్తగా పరిచయం చేసుకోవాలా? ఆల్రెడీ మీరు ఈ ప్రాంత వ్యక్తి అయినా కూడా మీరు రేపొద్దున పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఎంపీగా క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మీ రాజకీయ కార్యక్రమం ఏలూరు పార్లమెంట్ ఎలా ఉండబోతుంది? మీ లక్ష్యం ఏంటి అసలు? అప్పుడు 2014లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఎప్పుడైతే విభజించిందో విభజన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విభజించమని వెనకపడి వేధించిన పార్టీలు ఈ 10 సంవత్సరాలు పాలించినాయి, కాంగ్రెస్ మీద నెపం వేసి పాలించినాయి. బీజేపీ ప్రజలు మర్చిపోయారేమో కానీ ఆ రోజు బీజేపీ పార్లమెంట్లో ఒక ఓటుకి 2 రాష్ట్రాలని చెప్పింది బీజేపీ. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విభజించాలా వద్దా అనే పార్లమెంట్ సెషన్స్ తర్జన భర్జనలు పడుతుంటే మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా, మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా, ఇమీడియట్గా అధికార మార్పిడి జరగబోతుంది, ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా అని కాంగ్రెస్ని వెంటపడి మరీ వేధించింది బీజేపీ. అలానే కాంగ్రెస్కి విభజనకు ఆజ్యం పోసింది ఇక్కడ ఉన్న పార్టీలే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లెటర్ ఇచ్చేశారు, ఇచ్చి బయటకు వచ్చి ఏమన్నారు, 2 ప్రాంతాలు 2 కళ్ళు అన్నారు. జనం అనుకున్నారు ఈయనకి 2 కళ్ళు అని అనుకున్నారు, లెటర్ ఇచ్చారని అనుకోలే. పార్లమెంట్లో విభజించేటప్పుడు మాత్రం ఆ విషయం బయటకు వచ్చింది. అప్పటి వరకు జనాన్ని ఆయన మభ్యపెట్టారు. పార్టీలన్నీ లేఖలు ఇచ్చి గమ్మున కూర్చున్నాయి, ఉద్యమానికి ఊపిరి పోసినాయి. విభజన జరిగింది. కాంగ్రెస్ 3 రోజుల్లో ఇంకా పార్లమెంట్ సెషన్ అయిపోద్దనంగా రాష్ట్రాన్ని విభజించింది. తప్పని పరిస్థితుల్లో 3 రోజుల్లో 4 రోజుల్లో పార్లమెంట్ అయిపోతుందనగా విభజించింది.
ఇష్టం ఉన్నా లేకపోయినా పార్లమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఒక కార్యక్రమాన్ని చేసింది మ్యాండేట్ ప్రకారం. కానీ ఆ కార్యక్రమం పూర్తిగా చేయకముందే బీజేపీ అధికారంలోకి వచ్చింది. చట్టాన్ని తీసుకురాకముందే బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి 10 ఏళ్ళు పాలించారుగా, అది చేస్తాం ఇది చేస్తామన్నారుగా. టీడీపీతో దోస్తీ చేశారు, వైసీపీతో దోస్తీ చేశారు. ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? 2019లో టీడీపీ కలిసే బీజేపీ కలిసి వెళ్ళారు. మరి వైసీపీ ఎక్కడ కలిసిన సందర్భం లేదు. వైసీపీ బీజేపీ కలిసి అలయన్స్కి వెళ్ళేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగల. పైకి మీకు కనిపించట్లేదు, లోపల మేము దోస్తే అని స్వయంగా జగనే చెప్పారు కదండి 2 నెలల క్రితం. రాష్ట్రాభివృద్ధి కోసం ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసము మీరు పొత్తు పెట్టుకుంటే పబ్లిక్గానే మీరు అనౌన్స్ చేయొచ్చు, మేము బీజేపీతో కలిసి ఉన్నాము, మేము వాళ్ళతో వర్క్ చేస్తున్నామని. జగన్ చెప్పచ్చు, బీజేపీ కూడా చెప్పచ్చు. ఎప్పుడు చెప్పారు? ఒక రోజన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మేము కలిసి పనిచేస్తున్నాం రాష్ట్రాభివృద్ధి కోసమని? కలుస్తున్నాం, ప్రధానమంత్రి కలిసినా హోమ్ మినిస్టర్ కలిసినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిధుల కోసమే, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మాకు సంబంధం లేదని జగన్ గారు. స్టాలిన్ గారు ఉన్నారు, ఎన్నిసార్లు వెళ్ళి మోడీ గారిని కలిశారు, ఫండింగ్ రాలేదు ఆయనకి. కేసీఆర్ గారు వెళ్ళి ఎన్నిసార్లు మోడీని కలిశారు, ఫండింగ్ రాలేదు ఆయనకి. వాళ్ళకి స్టాలిన్ గారు కూడా బీజేపీతో కలవలేదుగా. ఎగ్జాక్ట్లీ, ఫండింగ్ తెచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు కలవాల్సిన పని ఏముంది? యూనియన్లో తమిళనాడు ఒక రాష్ట్రం ఎలానో తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్ర ఒక రాష్ట్రం. ప్రతిసారి వెళ్ళి నమస్కారం పెట్టి రావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అదంతా దొంగపొత్తు, వాళ్ళిద్దరు స్వప్రయోజనాల కోసమే తెరచోట కలిసి ఉన్నారు. ఎవరెవరు మేడం? బీజేపీ వైసీపీ 2019 నుంచి వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇన్. టీడీపీతో కలిసి ఉన్నారు కదా బీజేపీ జనసేన. ఇప్పుడు పబ్లిక్ మళ్ళీ వీళ్ళు పబ్లిక్గా కలిశారు ఈరోజు పొత్తు. ఈ పబ్లిక్గా కలిసిన పొత్తు కూడా ఎంత అందమైన పొత్తు అంటే బలవంతం. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, కానీ మన ఇద్దరిని అందరూ చూస్తున్నారు కాబట్టి మన ఇద్దరం కలిసి ఉందాం. మనసులో మాత్రం నువ్వు నాకు ఎప్పుడు ద్రోహం చేస్తావో తెలియదు, నేను నీకు ఎప్పుడు ద్రోహం చేస్తానో నీకు తెలియదు. రాజకీయాల్లో ద్రోహానికి ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ జరిగిన విషయం, ఎప్పుడో జరిగింది కదా, ఒక 5 సంవత్సరాల టైం డిఫరెన్స్ లో జరిగిన విషయం. ఒకళ్ళనొకళ్ళు ఆల్రెడీ మోసం చేసుకున్నారు. ఒక తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇది పరస్పర ఆరోపణలు చేసుకున్నారు, తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. 5 సంవత్సరాలు ఎలా మర్చిపోతారు? చంద్రబాబు గారు కూడా సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పోయిందో 2018లో, 2018 నుంచి 19 వరకు చంద్రబాబు గారు వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్కి అనుకూల పవనాలు అంతగా లేవు అని తెలిసినప్పుడు మళ్ళీ వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తే అప్పటికే బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకుంది. అందుకని పొత్తు అంగీకరించలేదు 19లో. ఇప్పుడు మరి 24 ఎన్నికల్లో మరి కేంద్రంలో బీజేపీ వస్తుందని చంద్రబాబు గారు పొత్తు పెట్టున్నారు అనుకోవాలా? ఇప్పుడు మళ్ళీ మేము కామన్ శత్రువును ఓడించడానికి అని అంటున్నారు, కానీ మీరు ఆ పొత్తులో చూస్తే ఎవరి కాళ్ళే శత్రువులు ఉన్నారు. బీజేపీకి వాళ్ళే శత్రువులు. ఎందుకంటే వాళ్ళ లీడర్స్ అందరినీ, వాళ్ళ లీడర్షిప్ అందరినీ, పార్టీకి సేవ చేసిన వాళ్ళందరినీ కిల్ చేసింది బీజేపీ. వాళ్ళ సొంత క్యాడర్కి వాళ్ళే ఎనిమి. టీడీపీ కూడా అదే పరిస్థితి. పొత్తు పెట్టుకున్నామని వాళ్ళ సొంత లీడర్స్ని ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేని పరిస్థితి టీడీపీది. వాళ్ళకి వాళ్ళే అన్యాయం చేసుకున్నారు. జనసేన చెప్పలేము, అటు చేరింది ఇటు చేరింది. వీళ్ళు ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకి వాళ్ళు న్యాయం చేసుకోవాలి. అది ఓకే మేడం. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ 19లో లేదు అంటే ఎక్కడ కూడా గెలిచిన దాఖలాలు లేవు. సీనియర్స్ ఉన్నారు, పార్టీ లీడర్స్ ఉన్నారు, మరి అన్ని చోట్ల జిల్లాలో తిరుగుతున్నారు, కానీ ఓట్లు పడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత ఎన్నికల్లో ఉందా? ఖచ్చితంగా ఉంది. లీడర్షిప్ మార్పు జరగలేదు, ఉన్నవాళ్ళు ముందుకు రాలేదు. నాయకులతోనే ఓట్లు పడతాయా? నాయకులు ఉండాలి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేస్తానంటే జనం గుడ్డిగా ఎలా వేస్తున్నారు? నాయన నువ్వు చీఫ్ మినిస్టర్వి, నువ్వుగా చేయాల్సింది, బ్యూరోక్రసీ ఉంది, నీ వెనకాల మినిస్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది అని అనట్లేదుగా. చంద్రబాబు వచ్చి నేను చేసేస్తానంటున్నాడు. మన కుళాయిలో నీళ్లు రాకపోయినా చంద్రబాబే, పోలవరం ప్రాజెక్ట్ అవ్వకపోయినా చంద్రబాబు నాయుడు. ఎలా పాసిబుల్ అది? నాయకులను చూసి, జెండాలు చూసి కళ్ళకు గంతలు కట్టుకుంటే అలాంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పాసిబుల్ ఏంటి ఏపీలో? కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏమీ పోలేదు, ఎక్కడికి పోలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు
పార్టీ చచ్చిపోయిందనే ఉద్దేశంతో వేరే పార్టీలోకి వెళ్ళారు. ఎప్పుడైతే నాయకత్వ మార్పు జరిగిందో, షర్మిలా గారు వచ్చారో పిసిసి ప్రెసిడెంట్గా, జనమందరూ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిన వాళ్ళు థింక్ చేస్తున్నారు కాంగ్రెస్లోకి రావాలి, మనకు ఒక నాయకత్వం రాబోతుంది అని. అట్ ద సేమ్ టైం బలమైన నాయకత్వమా, ఎలా ఉండబోతుంది ఈ నాయకత్వం అని ఆలోచనలో కొంచెం వేచి చూస్తున్నారు. ఇది కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి బలమైన నాయకత్వం వెయిట్ చేశారు. 14 నుండి 19 అయింది, 24కి వచ్చారు. 2029 టార్గెట్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఉందా ఏపీలో? ఖచ్చితంగా ఉంది. నేను అందుకే అంటున్నా వై నాట్ 200. అది ఈసారి 2024 అయితే పూర్తిగా రాష్ట్రంలో, సెంట్రల్లో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం 29 పూర్తిగా. నేను అనేది 24కి వచ్చేప్పటికి రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా, రాష్ట్రంలో 2 పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వీళ్ళిద్దరిలో ఎవరంత చూడాలి అనేది. ఇప్పుడు ఎలాంటి పార్టీ వచ్చినా ఇక్కడ వాళ్ళ రోల్ ఏమీ లేదు, సిగ్నిఫికెంట్ రోల్ ఏం ప్లే చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వరకు కొట్లాడుకున్నాయి, పోటీలో నిలబడ్డాయి, ప్రజల్లో ఉన్నాయి 2 పార్టీలే ఈ 5 సంవత్సరాల్లో. కాబట్టి అక్కడ చాయిస్ లేదు. కానీ గట్టిగా కృషి చేస్తే, ఎక్కువ బీజేపీ అంత కూడా కాదు, కొంచెం గట్టిగా కృషి చేస్తే మాత్రం ఖచ్చితంగా 2024కే పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏలూరు పార్లమెంటే చూద్దాం. మీరు ఎంపీ అభ్యర్థిగా రేసులో ఉన్నారు. బహుశా పార్టీ కూడా మరి మీలాంటి యాక్టివిస్ట్ లీడర్స్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉండొచ్చు బహుశా. కానీ మీరే ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ అనుకుందాం కొంచెం, మీ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి ఏలూరు పార్లమెంట్లో? ఏలూరు కాంగ్రెస్కి పుట్టినిల్లు. నేను మళ్ళీ ఈ మాట చెప్తాను. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ఏలూరులో కనిపించలేకపోవచ్చేమో, కానీ కావూరి ఫ్యామిలీ అనేది 10 సంవత్సరాలు ఏలూరుని అభివృద్ధి చేసింది. 2 టర్మ్స్ వెంటనే నిలబడితే కూడా జనాలు ఫస్ట్ టర్మ్కే డెవలప్మెంట్ చూసి సెకండ్ టర్మ్ కూడా వేశారు ఓట్లు. కావూరి గారు ఉన్నప్పుడే వ్యతిరేకత వచ్చింది. ఈ కావూరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కేంద్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారు. తీవ్ర వ్యతిరేకత, కావూరు సాంబశివరావు గారి ఇళ్ల మీదుగా దాడి చేస్తుందని బలం. మరి అలాంటి కావూరు గారిని, కావూరు కుటుంబం ఆదర్శంగా తీసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ బతడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా. కావూరి గారు ఉన్న 10 సంవత్సరాలు ఏలూరుకి ఏ అయితే డెవలప్మెంట్ చేశారో ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉంటేనే చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీయే చేసింది. కానీ ఆ లాస్ట్లో జరిగింది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అది కావూరు గారు తప్పు. ఇక్కడ ఉన్న సాంబశివరావు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక్కడి వల్ల అయ్యే పరిస్థితులు కూడా కాదు. అక్కడ 2 రాష్ట్రాల మధ్య భావోద్వేగం ప్లస్ ప్రజలు కూడా ఆ పరిస్థితిలో ఏది వినే పరిస్థితిలో లేరు. అప్పుడు నన్ను అడిగినా నేను కూడా వినే పరిస్థితిలో లేను. అది ఆ ప్రత్యేకమైన పరిస్థితి. మనం చూస్తే ఇప్పుడు వరకు జరిగిన ఏ రాష్ట్ర డివిజన్ కూడా అంత భయంకరంగా జరగలేదు. అంటే ఏంటి అంటే, ఒక పక్క బీజేపీ ముక్కలు చేయాల్సిందే అని, ఒక పక్క పార్లమెంట్ సెషన్స్ అయిపోతున్నాయని, ఓ పక్క అధికార మార్పిడి జరగబోతుందని, చాలా ఒక భయంకరమైన సిచ్యువేషన్లో పార్లమెంట్లో జరిగిన పరిస్థితి ఇది. కనీసం చేసే పనినైనా పూర్తిగా చేయనీయకుండా బీజేపీ అడ్డుపడిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కంప్లీట్గా. అదే కావూరు గారు బీజేపీలో ఉన్నారు. మరి మీరు అదే కావూరు కుటుంబం 10 సంవత్సరాలు ఏపీ పార్లమెంట్, ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి చేశారు అన్నారు. మరి అదే కావూరు కుటుంబం నుంచి కావూరు లావణ్య గారు వచ్చారు. మరి ఆ నీడ మీ మీద పడదా? ఆయన వెళ్ళింది 2019 బహుశా ఏమంటారు, ఆ గొడవ జరిగినాక 2014 అయిపోయినాక ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అప్పుడు ఉన్న ప్రజల ఆగ్రహానికి ఆ పార్టీలో ఉంటే కొట్టేలాగే ఉన్నారు. పరిస్థితులు అర్థం చేసుకునే ఆఫీస్ ఇల్లు అద్దాలు బాగుంటారు, కార్లు బద్దలు కొట్టారు, చాలా జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ చెప్పింది, మేము ఖచ్చితంగా మీకు అమలు కావాల్సిన హామీలన్నీ చేస్తాము, పార్లమెంట్ సాక్షిగా మేము చట్టాన్ని తెస్తాము, ఆంధ్రప్రదేశ్ కావాల్సినవి అన్నీ చేస్తాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా పొత్తు పెట్టుకున్నారే, అట్లానే ఈయన కూడా వెళ్ళారు బీజేపీలోకి. మరి బీజేపీలో అయినా మాకు న్యాయం జరుగుద్దేమో, ప్రజలందరూ ఇంత ఆగ్రహావిషయాలతో ఉన్నారు అని. ఆ తర్వాత బీజేపీ చేయలేదు. చేయకపోతే ఆయన ఏం చేశారు, 2019 నుంచి ఇన్యాక్టివ్ అయిపోయారు. బీజేపీకి సంబంధించిన ఏ యాక్టివిటీలోనూ, ఏ కమిటీలోనూ, ఎలాంటి ప్రాజెక్టులోనూ ఆయన లేరు. ఇక
ఆయన యాక్టివ్ అయిపోయారు. ఈ మధ్య ఆరోగ్యం కూడా సరిగా బాగోట్లేదు. రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు ఆయన. ఆయన ఉన్నంత కాలం అధికారంలో ఏలూరులో ఆయన కట్టని బస్ స్టాండ్ లేదు, ఆయన కట్టని వాటర్ ట్యాంక్ లేదు, స్కూల్స్, కాలేజెస్, రోడ్స్, కొల్లేరు ప్రాజెక్ట్ కూడా చాలా వరకు ఆయన లాక్కొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్కి నాంది పడింది ఆయన టైంలోనే. మరి అదే కావూరు కుటుంబం 10 సంవత్సరాలు కావూరి వారసురాలుగా మిమ్మల్ని చూడొచ్చు ఏలూరు ప్రజలు, ఏలూరు పార్లమెంట్ ప్రజలు? తప్పకుండా. కావూరి అనే ఫ్యామిలీయే జనరల్గా పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇష్టపడుద్ది. ఉన్నా లేకపోయినా జనాల్లో ఉండి వాళ్ళకి కావాల్సింది చేయడానికే ఇష్టపడుతుంది. ఆ ఫ్యామిలీయే అది. మరి కావూరు చారిటబుల్ ట్రస్ట్ అని బట్టి చాలా సేవా కార్యక్రమాలు చేశారు, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. అవును. మరి కావూరు లావణ్య గారు అలాంటి సేవా కార్యక్రమాలు చేసే సందర్భం? నేను అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఒక ట్రస్ట్ పెట్టలేదు, కానీ ఉమెన్కి సంబంధించి నేను ఒక ఎన్జిఓ నడుపుతున్నాను. సో దాని ద్వారా కేవలం ఉమెన్కే. నేను ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఒక ట్రస్ట్ నడిపేంత శక్తి నా దగ్గర లేక, అంటే అక్కడికి ఇక్కడికి ట్రావెలింగ్ చేసేంత పరిస్థితి లేక నేను ట్రస్ట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఒక 6 నెలలైనా ఖచ్చితంగా నేను ట్రస్ట్ పెడతాను. ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తాను. అది మా ప్లాన్ ఉంది. ఓకే మేడం. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్లో మీరు అభ్యర్థిగా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఏలూరు పార్లమెంట్లో ఇప్పుడు వరకు మరి మేము అభివృద్ధి చేసామని చెప్పి 14లో టీడీపీ చెప్పింది, 19లో వైసీపీ చెప్పింది, 24లో అభివృద్ధికి పట్టం కట్టమని చెప్తున్నారు. మరి కూటమి అయితే రకరకాలు ఈ రాక్షస పాలన దీపాలను కూటమి చెప్తుంది. కాంగ్రెస్ ఏం చెప్తుంది? కాంగ్రెస్ ప్రజలు అభిష్టం ఏదైతే అదే జరగాలని మేము కోరుకుంటాం. ఒకవేళ స్టేట్లో రాక్షస పాలన ఉంది మాకొద్దు అని ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళకి వేస్తారు. మేము అది సపోర్ట్ చేయాలి ప్రజలది. అక్కడ మేము ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేము. అఫ్కోర్స్ కాంగ్రెస్ ఇప్పుడే పుంజుకుంటుంది కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ అభ్యర్థులు నిలబెడుతున్నారు. కాంగ్రెస్కి కూడా అవకాశం ఉంటే గెలవచ్చు 1-2, కానీ ఆ మేజర్గా ఎవరు ఇక్కడ విన్ అవ్వాలి, ఎక్కడ ఎవరు లూజ్ అవ్వాలనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. సో కాంగ్రెస్కి తక్కువ స్పేస్ ఉంది. నిజంగా ఇంత తక్కువ స్పేస్లో కూడా ఎవరైనా స్పేస్ చేసుకొని కాంగ్రెస్ కన్నా గెలిపిస్తే చాలా గొప్ప విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇక్కడ మరి ఏలూరు పార్లమెంట్కి ఎప్పుడు లేని ఒక కొత్త చరిత్ర వచ్చింది 24 ఎన్నికల్లో. ఇద్దరు ఎన్ఆర్ఐలు అనే దానికంటే కారుమూరి సునీల్ కుమార్ గారు ఒక విద్యావేత్త, ఆయన కూడా లండన్. అదేవిధంగా ప్రజెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కూడా ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ, ఆయన కూడా ఒక వ్యాపారవేత్త. ఇద్దరు ఒకే సామాజిక వర్గం బీసీ నాయకులు. మరి కావూరి లావణ్య గారు కూడా ఎన్ఆర్ఐ అనుకోవాలి. మరి ఏలూరు పార్లమెంట్కి ఎన్ఆర్ఐల సంస్కృతి రాజకీయ ఎన్నికల సంగ్రామం అప్పుడే ఇది సోకే అవకాశం ఉందా? అంతకుముందు ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా ఇవాళ ఎన్నికల టైంలో వస్తే ప్రజా ఆశీర్వాదం అందే అవకాశం ఉందా? మీరు అన్న దాంట్లో 2 విషయాలు. ఎన్ఆర్ఐస్ రాకూడదని ఏం లేదు, కొత్త రకం లీడర్షిప్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నప్పుడు తప్పకుండా రావాలి. అది ఈ ప్రజల్లో ఉందా లేదా అని అంటే అది వాళ్ళ విఘ్నత. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మేము పోటీ చేసేదానికన్నా ఇద్దరిలో ఒకరిని బీసీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు, మీరు రేపు ఓసీ అభ్యర్థిగా రంగంలో ఉంటారు. ఇది ఏలూరు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా జనరల్ కేటగిరీ. ఏ సామాజిక వర్గం ఉన్నా ఇక్కడ మేజర్గా జనరల్ కేటగిరీలో నిలబడిన వాళ్ళు గెలుస్తూ ఉంటారు. దీని చరిత్రలో కూడా మీరు చూస్తే 47 నుంచి చూస్తే కూడా కాంగ్రెస్ ఆల్మోస్ట్ 16 సార్లు ఏమో గెలిచింది, తెలుగుదేశం ఒక 9 సార్లు గెలిచినట్టుంది. సో కాంగ్రెస్కి ఎప్పుడూ ఇది స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. అలానే ఇప్పుడు ఎన్ఆర్ఐ లోకల్ వాళ్ళ ప్రజలు చూడరు, వీళ్ళు చేయగలరా లేరా. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎన్ఆర్ఐ అయినా పర్వాలేదు, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళ కాదా అనేది ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. ఇక్కడ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నాయకుడిని తీసుకొచ్చి కడప నుంచి తీసుకొచ్చి వేశారు, ఇంకో నాయకుడిని తణుకు నుంచి తీసుకొచ్చి వేశారు. ఏలూరు ప్రజలలో నాయకులు లేరా? మరి కాంగ్రెస్ పార్టీ నుండి జంగారెడ్డిగూడని తీసుకొచ్చి అనుకోవాలా, లేకపోతే నేను లోకల్, నేను ఒక మహిళ, నేను ఒక చదువుకున్నదాన్ని, ఖచ్చితంగా వాళ్ళకంటే నేను ఒక అడుగు ముందే ఉంటా ఏ విషయంలోనైనా.
ఇప్పుడు రేపు ఎన్నికల సంగ్రామంలో మీరు లోకల్ అభ్యర్థినిగా ప్రజల్ని ఓట్లు అర్థిస్తారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా మీద మీరు ఓట్లు అభ్యర్థిస్తారా? కాంగ్రెస్ అభివృద్ధి డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇవాళ ఉన్న ప్రతి వెల్ఫేర్ స్కీము ఒకప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలోనే స్టార్ట్ అయినాయి. అది ఒక పాయింట్ అయితే, నేను లోకల్, తప్పేముంది? లోకల్, నేను ఒక మహిళ, నా మీద 2 మగవాళ్ళు ఉన్నారు, ఒక అడుగు ముందే. కాబట్టి లోకల్గా ప్రజలు తప్పకుండా స్థానికేతలకి అవకాశం ఇస్తారా? స్థానికులకే అవకాశం ఇస్తారు అనేది మీ నినాదం. రేపు అదే నినాదంలో ప్రజల్లోకి వెళ్తారు. అది కూడా ఒక నినాదం అంతే. ఓకే, ఉన్నట్లు అదొక నినాదం. అదొక నినాదం. ఏలూరు పార్లమెంట్ 7 నియోజకవర్గాలు, విభజించిన నియోజకవర్గాల్లో మరి కృష్ణా జిల్లా నుంచి నూజివీడు, పేకలూరు వచ్చాయి. మరి ఈ కాన్స్టిట్యున్సీల్లో కానీ 7లో కానీ కాంగ్రెస్ ప్రభావం, మీరు మరి ఆల్రెడీ గ్రాస్ లెవెల్లో తిరిగి ఉంటారు, ఎలా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ ఇప్పటికీ కూడా మన చింతలపూడి, పోలవరం, ఒంగుటూరు ఈ ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. కాయకులూరు కూడా ఉంది. అయితే మెయిన్గా ఎక్కడైతే బీద బిక్కి పేద తరగతి ప్రజలు ఉన్నారో సామాజిక గోడలు లేవు ఇక్కడ. ఎక్కడైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో కుల మతాలకు అతీతంగా అక్కడ ఆ కాంగ్రెసే ఉంది. ఇక్కడ కూడా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైతే రూరల్ అర్బన్ అంటే సిటీకి సంబంధించి ఉన్నారో అక్కడే డివైడింగ్ ఓట్ ఉంది. ఎందుకంటే కొంతమందికి ఉపాధి ఉంది కాబట్టి ఉపాధిని బట్టి పార్టీ మారిపోతుంది. ఇంకో ఉపాధి లేని దగ్గర మళ్ళీ కాంగ్రెస్ ఉంది. మరి ప్రధానంగా అభ్యర్థులు ఎంతమంది మీకున్న సమాచారం మేరకు ఏలూరు పార్లమెంట్కి ఒక కాన్స్టిట్యున్సీకి ఎంతమంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్కి ఉన్నారు? టిక్కెట్లు ఆశించేవాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా అని ప్రశ్న ప్రజల్లో ఉంది. టిక్కెట్లు ఆశించడం కాదు, ఒక టికెట్ కోసం ఎంపీకి 6 వేశారు. నేను కాదు, ఏలూరు పార్లమెంట్ 6 అభ్యర్థులు నాకు తెలిసి 6, నాకు తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారు. అసెంబ్లీకి అయితే చెప్పవసరం లేదు. కేవలం ఏలూరు అసెంబ్లీ తీసుకుంటే ఉన్న 7 అసెంబ్లీలకి 35-36 అప్లికేషన్లు వచ్చినాయి. 7 కలిపి దాదాపు అంటే 5 అప్లికేషన్లు ఆన్ యావరేజ్ వెళ్ళినాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. తక్కువేం కాదే. అది నాకు తెలిసిన సమాచారం. నాకు తెలియకుండా షర్మిలమ్మ గారి దగ్గర ఇంకెన్ని ఉన్నాయో. ఎప్పుడు జాబితా రావచ్చు అనుకుంటున్నారు మేడం? 25 ఇస్తామని అన్నారు. స్ట్రాటజిక్గా ఆగారని అనుకుంటున్నాము. సో ఇంకా 2-3 జంపింగ్ జిలానీలు వస్తారని ఎదురు చూస్తున్నారా? జంపింగ్ జిలానీల కన్నా కూడా షర్మిలా గారు ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేసిన వాళ్ళు లేదా ఇప్పుడు చేయాలనుకుంటున్న వాళ్ళు చేయడం అంటే వైఎస్ఆర్ గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత సంబంధాలు కూడా ఉపయోగపడతాయి కాంగ్రెస్కి. ఇప్పుడు వైఎస్ గారి పేరు పెట్టుకొని చేసింది ఇప్పటి వరకు జగన్ గారు, షర్మిలమ్మ గారు కాదు. కానీ తండ్రి ఆశయాలు పట్టుకొని నేను నెరవేరుస్తాను వచ్చిన మేడము షర్మిల గారు. కాబట్టి ఆమెని చాలామంది ఇప్పుడు ట్రస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఈ బొమ్మ పెట్టుకొని ఇన్నాళ్ళు పాలన చేసింది జగన్ గారు. వైఎస్ గారు కాంగ్రెస్లో ఎప్పుడు ఇంత దారుణంగా బిహేవ్ చేయలేదే. ఏ ప్రాజెక్టుల విషయంలో, ఏ వెల్ఫేర్ స్కీమ్ విషయంలో, ఏ డెవలప్మెంట్ విషయంలో మీరు కరెంటు బిల్లు వస్తే వెల్ఫేర్ స్కీమ్స్ కట్ చేస్తాను, మీకు గ్యాస్ బండ ఇస్తే మీకు పలానా స్కీమ్ రాదు, ఇలాంటివి ఏమీ ఆయన ఎప్పుడు చేయలేదే. కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతుంది? కాంగ్రెస్ కేవలం అభివృద్ధి ఎజెండాతోనే ముందుకెళ్ళబోతోంది. ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ స్కామ్స్. ప్రజలందరూ ఇప్పుడు స్కీముల మీద ఇప్పుడు జరిగినవన్నీ స్కామ్స్ అని ప్రజలకు కూడా తెలుసు. అందుకని కాంగ్రెస్ కొత్తగా ఏమీ స్కీమ్లు ఇవ్వట్లేదు. ఉన్న వాటినే ఏంటి ఇందిరమ్మ అభయంలో ప్రస్తుతానికి సంవత్సరానికి 60,000 ప్రతి మహిళకి ఇస్తామంటున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దాని అమౌంట్ పెంచారేమో కానీ ఎప్పుడు స్త్రీలకి ఆసరాగా ఉండటానికి అభయహస్తం ఉంది. సో అది ఒక 60,000, ₹1,00,000 దాకా ఇస్తామంటున్నారు సంవత్సరానికి. అలానే ఇప్పుడు 5 గ్యారంటీలు ఇచ్చారు. రైతు న్యాయం, యువ న్యాయం, టీడీపీ కూడా 6 గ్యారంటీలు ఇచ్చారు. మీరు 5 గ్యారంటీలు, మీ 5 గ్యారంటీలు చెప్పండి ఒకసారి. ఇందాక నాదే చెప్తూ ఉన్నా. యువ న్యాయం, స్త్రీ న్యాయం, స్త్రీకి సంబంధించిన హక్కులు, విద్య, వికాసం, వీటికి సంబంధించి
రైతు న్యాయం, యువ న్యాయం, ఇవన్నీ ప్రస్తుత పార్టీలన్నీ చేసే ఉన్నాయిగా. మీరు పెట్టిన పేర్లే మార్చారు కానీ లాయర్స్ న్యాయవాదులకి వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి నెలకి జూనియర్స్కి నెలకి వారికి ఇన్కమ్ వాళ్ళు రొటేషన్ కోసం అమౌంట్ ఇస్తున్నారు. స్త్రీశక్తి ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో స్త్రీ పేరు మీద పెట్టారు 6 స్కీముల్లో. ఆల్రెడీ డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దని చెప్పి జగన్ గారు 19లో చెప్పారు. కానీ మీరు కొత్తగా పెట్టిన పేర్లే మార్పు కనబడుతుంది తప్ప పథకాలన్నీ ఒకేలాగా ఉన్నాయిగా. అలా కాదుగా. 100 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకం పెడితే ఇది కొత్తగా ఉందని 10 ఏళ్ళ నుంచి ఉన్న పిల్ల పార్టీ చెప్తే మేము వినాలా? మా పార్టీ పెట్టిన స్కీములన్నీ పేర్లు మార్చుకొని వైఎస్ఆర్ జగన్ స్కీములని పెట్టుకున్నారు వాళ్ళు. మరి మీరు కాంగ్రెస్ ఎక్కడ కూడా దాన్ని ప్రతిఘటించలేకపోయారుగా. ఏమంటారు? ఆ స్కీమ్స్ అన్ని మాయవే. రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అసలు ఇక్కడ మీరు దాన్ని ఎక్కువగా ప్రశ్నించే అవకాశం కాదు. అసలు మాకు మ్యాండేట్ పీపుల్ ఇవ్వలేదు. మా మీద ఆగ్రహంతో ఉన్నారు. నాయకత్వం లోపం అయిపోయింది. కానీ ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా. మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆటోమేటిక్గా మీరే ఇందాకని చెప్పాను. సాంశివరావు అంత అభివృద్ధి చేసిన సాంశివరావు గారే ప్రజల వేడిని తట్టుకోలేకపోయారు. ఇంకా ఈ స్కీములన్నీ తీసుకెళ్ళి ప్రజల్లో చెప్పి ఇవన్నీ చేసే పరిస్థితులు ఆ రోజు లేవు. ఈ రోజు ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి అనుగుణంగా మళ్ళీ అదే స్కీమ్స్ తీసుకొచ్చాము. ఈ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా, ఇప్పుడున్న అవసరాల రీత్యా దాన్ని రివైజ్ చేసి ప్రాపర్గా జనానికి ఎలా అందించాలనే దాని మీద ఇప్పుడు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో ప్రత్యర్థి పార్టీ ఎవరు మీకు? కాంగ్రెస్కి ప్రత్యర్థి పార్టీ అంటే 2 టీడీపీను వైసీపీ కూడా. అయితే ఈ పార్టీ నుంచి ఎవరైతే ఆ రోజు పార్టీ లేదు అనుకొని ఎక్కువ మంది ఏ పార్టీలోకి వెళ్ళారో ఆ వాళ్ళే మా ప్రత్యర్థి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు లీడర్షిప్ని నమ్ముకొని వెనక్కి వస్తే ఆ పార్టీ పడిపోతుంది. అది నేను కూడా చెప్పాను. పోటీ ఎవరి మధ్య? మీ మధ్య వేరే ఏ పార్టీ? పార్టీ కూటమి ఉంది, వైసీపీ. ఇక్కడ నేను లోకల్, నేను లేడీ, నేను చదువుకున్నాను, నేను వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి చేయగలను. కావూరు సాంబశివరావు గారు ఆల్రెడీ చేసి చూపించారు. ఆ కుటుంబం నుంచి మేము ఖచ్చితంగా ఇంకా బాగా చేయగలిగిన వాళ్ళు. ఖచ్చితంగా మాకు అవకాశాలు ఉంటాయి. అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంటుంది. క్యాడర్ నుంచి వేస్తారు. అభివృద్ధి కావాలని. కూటమి సభలో ప్రధానమంత్రి గారు వ్యాఖ్య చేశారు. ఏలూరు పార్లమెంట్ అనుకోండి పోనీ. నేను లేడీ, నేను చదువుకున్నాను, నేను వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి చేయగలను. కావూరు సాంబశివరావు గారు ఆల్రెడీ చేసి చూపించారు. ఆ కుటుంబం నుంచి మేము ఖచ్చితంగా ఇంకా బాగా చేయగలిగినాం. ఖచ్చితంగా మాకు అవకాశాలు ఉంటాయి. అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంటుంది. క్యాడర్ నుంచి వేస్తారు. చిలకలూరుపేట కూటమి సభలో ప్రధానమంత్రి గారు ఒక వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఒక తానులోనే గుడ్డని చెప్పండి. కాబట్టి నమ్మవద్దు, కూటమికి ఓట్లు వేయండి అంటారు. మరి మీరు వైసీపీని విమర్శిస్తున్నారు. వైసీపీ పథకాలని కాంగ్రెస్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ మీరు ఒకటని చెప్పి బీజేపీ అంటుంది. మీరు అంటే మీరు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ చేశారు తెలుగుదేశంతో, అంటే అది అనిపించుకోవటం బాగోదు కాబట్టి కాంగ్రెస్ మీద కూడా ఒక నింద వేశారు అంతే. మీరు ఆల్రెడీ మమ్మల్ని వంచారు. మీరు మళ్ళీ తెలుగుదేశంతో ఎలా ఫ్రెండ్షిప్ చేశారని కాంగ్రెస్ అడగకముందే ఊరికే అట్లా కాంగ్రెస్ మీద మీరు వైసీపీ అని అన్నారు. వైసీపీ కాంగ్రెస్ ఒకటే అయితే అన్నా చెల్లెలు వేరే వేరే పార్టీలో ఉండి ఒకళ్ళనొకళ్ళు ఈరోజు ఆ నేపథ్యం వేరు కదా, బయటకు రావడానికి కారణాలు ఆ నేపథ్యం ఈ నేపథ్యం సంబంధం అలా కాదుగా. ఈరోజు షర్మిలా గారు పార్టీ పరంగా నిలబడ్డారు కానీ వ్యక్తిగతంగా నిలబడలేదుగా. పార్టీకి నేను నా వంతు కృషి చేస్తా అన్నారు. ఆమె అదే పనిలో తిరుగుతున్నారు. జగన్ రెడ్డి గారు కూడా షర్మిలా గారిని వ్యక్తిగతంగా ఎలా మాట్లాడినా రాజకీయ పార్టీ పరంగా విమర్శలు చేసినప్పుడు దాటిగానే చేశారు కదా. సొంత షర్మిలా గారు చాలా డైరెక్ట్ అటాక్ చేసింది వాళ్ళ అన్నగారి మీద. అన్నగారు మాట్లాడలేదు. ఆయన పక్కన ఉన్న వాళ్ళతో ఆయన మాట్లాడారు. ఈమె ధైర్యవంతురాలు కాబట్టి డైరెక్ట్ అటాక్ చేసింది. ఏం చేయగలరు నన్ను అని. ఏం చేశారు? మరి ఆ రోజు సోనియా గాంధీని ఢీకొన్న గుండె ధైర్యం గల జగన్ గారు అన్నారు. ఆయనకి ధైర్యం లేదని మీరు ఎలా అంటారు? నేను కూడా చెప్పుకుంటాను. నేను సోనియా గాంధీ గారిని ఢీకొన్నాను, నాకంటే ధైర్యం లేదు. చూపించాలిగా. షర్మిలా గారు చూపించారు. జగన్ గారు ఏది ఆయన పక్కన వాళ్ళు మాట్లాడకూడదు. మౌత్ పీస్లు అవసరం లేదు కదా. ఆయన చూపించాలి ఆయన ఏం చేశారు, ఏం చేయగలరు.
ఎలా ముందుకెళ్తారు, సిస్టర్ తోటి ఎలా వైరం పెట్టుకుంటారు. సిస్టర్ అన్ని ఆరోపణలు చేశారు కదా షర్మిల గారు, మరి వాటికి సమాధానం ధైర్యంగా చెప్పగలగాలి కదా. ఏది ఎక్కడ సమాధానం చెప్పారు? చెప్తున్నారు ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా ఎందుకండి ఒక కుటుంబాన్ని చీల్చి రాజకీయ ప్రయోగం చేస్తున్నాడంటే వైఎస్ఆర్ గారు అన్న కుటుంబాన్ని, జగన్ గారిని, చెల్లి గారిని చీల్చి చంద్రబాబు గారు చేస్తున్న ఈ రాజకీయ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఆయన అన్నారు. అదే షర్మిల గారు ఏమన్నారు? జగన్ గారే మా కుటుంబం మొత్తాన్ని చీల్చారన్నారు. సొంత చెల్లెలు అంది కదా. జగన్ గారు బయట ఆయన మీద నింద వేశారు. సొంత చెల్లి షర్మిలారెడ్డి గారే చెప్పారు ఒక పార్టీ అధ్యక్ష హోదాలో, మా అన్నగారే మా కుటుంబాన్ని చీల్చారు అని. ఓకే, మరి దానికి సమాధానం ఒక మాట చెప్పండి మేడం. ఇప్పుడు అన్నగారు, చెల్లి గారు కడప జిల్లా, షర్మిల గారు మీ పార్టీ అధ్యక్షురాలు, ఎంపీగా ఎక్కడ పోటీ చేయబోతున్నారు? మేడం పోటీ చేయాలని అనుకున్నా లేదు, ఇక్కడ నుంచి పోటీ చేస్తా అన్నా అక్కడ మేడం గారి కన్నా అధిష్టాన నిర్ణయమే ముఖ్యం. ఆ మేడం క్లియర్గా చెప్పేశారు, అధిష్టానం నన్ను ఏది చేయమంటే అది నేను చేస్తాను అని. అఫ్కోర్స్ మేడం గారికి, ఆ షర్మిల గారికి కడప, పులివెందుల అటు సైడు మంచి పట్టుంది, వాళ్ళ కుటుంబం అక్కడి నుంచి కాబట్టి అది ఒక ఊహాగానమే. బహుశా ఇక్కడి నుంచి చేస్తారు, చూడాలి, అంతే చూడాలి. మీరు ఏలూరు పార్లమెంట్లో ప్రధాన సమస్యలు, మరి అన్ని పార్టీలు ప్రధాన సమస్యలు లేకుండా చేసామంటున్నారు. మరి మీరు వచ్చి రేపు ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు అన్నట్టు 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో మళ్ళా పూర్వవైపు వస్తుంది. ప్రజలు మా పట్ల నిస్తేజంలో ఉన్నారు, ఓటర్లు ప్రజలు సమయం కోసం చూస్తున్నారు. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఏమేమి సమస్యలు గుర్తించారు, ఏం పరిష్కరిస్తారు? మెయిన్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం కానీ పోలవరం కానీ తీసుకుంటే కనీసము రోడ్డు మీద బండి వెళ్ళలేని పరిస్థితి. మంచి కార్ కొనుక్కొని వెళ్తే ఇప్పుడు దాకా చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి 2 రోజుల క్రితం మీరు కండువా కప్పారు, ఏం సమాధానం చెప్తారు? ఆయన ఉన్నప్పుడు ఆయన అదే చెప్పారు కదా, నేను వైసీపీలో ఉంటే నాకే పవర్ లేదు, నేనేమీ చేయలేకపోయాను, నా చేతులు కట్టేశారు, ఇక్కడ ఇమ్మలేను, అభివృద్ధి జరగలేదు, ఆయన స్వయంగా చెప్పేశారు. టికెట్ రాలేదు కాబట్టి ఆయన అంటున్నాడు అని మీరు అంటున్నారు. అవకాశం అలా కోఇన్సిడెన్స్ అయింది కాబట్టి మీరు చెప్పండి. పోనీ ఆయనకి టికెట్ రాలేదు కాబట్టి ఆయన వచ్చారు అంటే ఏలూరు జిల్లా వదిలేస్తే మిగతా అన్ని జిల్లాలు తలతలా మెరిసే రోడ్లు ఉన్నాయా? మీరు చూసారా? నేను చూడలేదే. మరి చాలా నియోజకవర్గాల్లో మరి చక్కగా అన్ని రోడ్లు వేసారు, ఒక చింతలపూడికి ఎందుకు రోడ్లు వేయరు? రోడ్లు ఒకటి చింతలపూడి ప్రాబ్లం కాదు, చింతలపూడికి రోడ్ లేదు, పోలవరానికి సరిగా రోడ్ లేదు, మీరు ఇటు ఉంగుటూరు, కైకలూరు ఎటు వెళ్ళినా రోడ్ లేదు. అసలు చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఇప్పుడు కూడా అవ్వలేదు. మరి ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే. అది ఒక ప్రాజెక్ట్. నేను చెప్పేది డెవలప్మెంట్లో రోడ్స్ లేవు, ప్రాపర్ రోడ్స్ లేవు, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికీ బిల్ట్ కాలేదు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ బిల్ట్ అవటం అంటే అది ఒకసారి కట్టేసి వదిలేయడం కాదు, దాని మెయింటెనెన్స్ కూడా ఉంది. అది ఏమీ లేదు, జీరో. అలానే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. చాలామంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ తాగితే అనేకమైన జబ్బులు బారిన పడుతున్నారు. అది చాలామంది ప్రజలే గుర్తించట్లేదు. ఇక్కడ ఉంగుటూరు సైడ్ వెళ్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంతో హైయెస్ట్ క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలే గుర్తించట్లే ఆ విషయాన్ని. ఇది చాలా మేజర్ సమస్య ఇక్కడ. అలానే ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్స్కి వస్తే పోలవరం అనేది నేషనల్ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్లస్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ప్రజలకు యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవి. ఆ ప్రాజెక్టు పోలవరాన్ని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో, ప్రతి గవర్నమెంట్ వస్తుంది మేము ఫండింగ్ ఇస్తామంటున్నారు, ఆ ఫండింగ్ ఏమవుతుందో తెలియదు, ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వట్లేదు. ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఒక నేషనల్ ప్రాజెక్ట్ని తెలుగుదేశము మేము కంప్లీట్ చేస్తామని తీసుకొని సగంలో ఆపేశారు. వైఎస్ఆర్సీపీ అయితే అసలు అక్కడ ప్రాజెక్ట్ ఉందన్న విషయమే గుర్తులేదు, మర్చిపోయారు ఆ ప్రాజెక్ట్ గురించి. కాంగ్రెస్ ఏం చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్? ఖచ్చితంగా అది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కాంగ్రెస్ ఫండింగ్ తోటి, నేషనల్ ప్రాజెక్ట్స్ ఫండింగ్ తోటి ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తుంది. కనీసం నిర్వాసితులకి న్యాయం చేయాలి. అక్కడ R&R ప్యాకేజ్ ఇష్యూ ఉంది, అది ఇప్పటికీ ఎవరు ఏ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆ సమస్య ఉంది.
అప్పుడు మొదలైంది. రాజశేఖర్ గారు 2005లో అప్పుడు మొదలైంది భూసేకరణ మొదలైంది అంతే. అప్పుడు కంప్లీట్ అవ్వలే, తర్వాత భూసేకరణ కంప్లీట్ అయింది. సో ఆయన టైంలోనే అక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఆయనే రాయి వేశారు. జలయజ్ఞం, పార్ట్ ఆఫ్ జలయజ్ఞం ఆయన మొదలు పెట్టింది పోలవరం. ఆయన రాయి వేశారు. అది చంద్రబాబు గారి నాయకత్వంకి వచ్చినప్పటికీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ లోకల్ ప్రాజెక్ట్ లాగా లోకల్ కాంట్రాక్టర్స్ రావడము, ఆ ప్రాజెక్ట్ మేము ఫినిష్ చేస్తా ఉండము, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళకి ఫినిష్ అవ్వకపోవడము, ఆఖరి సంవత్సరంలో ఓట్ల కోసం గబగబా కట్టడము, ఆ కట్టింది మొత్తం మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక అయిపోయింది. దాని స్టాండర్డ్ అలా చేసుకొచ్చారు ఒక నేషనల్ ప్రాజెక్ట్ని. ఎప్పటికి అవ్వచ్చు అనుకున్నారు మీ అంచనా? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కనీసం ఒక 3 ఏళ్లలో దాన్ని ఫినిష్ చేస్తుంది. సెంట్రలే దాన్ని ఫినిష్ చేయగలదు. స్టేట్ గవర్నమెంట్స్ వల్ల కాదు. ఫండింగ్ ఇవ్వాల్సింది సెంట్రలే, అప్రూవల్స్ ఇచ్చింది సెంట్రలే, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి చూపించాల్సింది స్టేటు. వీళ్ళు ప్రోగ్రెస్ చేయనంతసేపు ఫండింగ్ రాదు. మీ అంచనా ప్రకారం 2029 వరకు పూర్తి కాదంటారు? కాంగ్రెస్ సెంట్రల్లో వస్తే ఇప్పుడే పూర్తవుతుంది 3 సంవత్సరాల్లో. రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రత్యేక హోదా మేము ఇస్తాం ఆంధ్ర కానీ. అలానే నేషనల్ ప్రాజెక్ట్స్ పోలవరానికి కానీ లేదు, కొల్లేరు నేషనల్ ప్రాజెక్ట్ కూడా విముక్తి కావాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు దాని మీద ఆధారపడి ఉన్నారు. కానీ సెంట్రల్ బోర్డు దాన్ని ఇదేమి కన్సిడర్ చేయకుండా వాళ్ళ జీవనోపాధిని పక్కకు నెట్టి దాన్ని రిజర్వ్డ్ ఏరియా కింద కన్సిడర్ చేసింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలంటే కూడా ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో పరిష్కరించగలదు. ఎప్పుడైతే కాంట్రోర్ తగ్గిస్తే గనక ఆటోమేటిక్గా ఆ పొలాలు ఉన్న రైతులు పట్టాభూమి రైతులు అవుతారు. వాళ్ళ జీవనోపాధి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ 3లో ఉన్న కొల్లేరు లేక్లో టూరిజం డెవలప్ చేయొచ్చు. అలానే చింతలపూడి ఎత్తిపోతల పథకం యూనిట్ 1, యూనిట్ 2 ప్రాబ్లం. యూనిట్ 2కి ఇప్పుడు వాటర్ వెళ్తున్నాయి కానీ అక్కడ ఎత్తిపోతల పథకం, ఇంత ప్రాజెక్ట్ కట్టుకొని ఎత్తిపోతల పథకంతో ఇంత వాటర్ పంపించుకోవడం ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలిసే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టారా, జనాల కళ్ళకి గంతలు కట్టారా? ఇప్పటికీ మీరు మరి కాంట్రాక్ట్లు అంటేనే కమిషన్లు కదా, రాజకీయ పార్టీలు అవే కోరుకుంటాయి కదా. అయ్యి ఉండొచ్చు, దానికే కట్టుంటారు, తప్పేముంది? దానికే కట్టుంటారు. జనాలు నమ్మారు, నమ్మకాన్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ప్రజలు మరి గమనించరు అవన్నీ? గమనించాలనే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి చూసి వచ్చినాక నాకు అనిపించింది ఏంటంటే అంత పోలవరం ప్రాజెక్ట్ కట్టి అందులోంచి చుక్క నీళ్ళు రావట్లేదు, మళ్ళీ అంతకంటే హై స్పీడ్ మోటార్స్ పెట్టి స్పెషల్ మోటార్స్ పట్టిసీమ ప్రాజెక్ట్లో వాటర్ వదిలి యూనిట్ 1కి వాటర్ తీసుకురావడం అంటే చాలా వింత. ఇది ఏ విదేశీ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చూపించినా కూడా నవ్వుతారు. ఇదేం ప్రాజెక్ట్ ఇలా కట్టుకున్నారు, అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టి దాంట్లో నీరు రావట్లేదు, ఇలా చేశారు అని. ఆ ప్లానింగు డిజైనింగు అది కరెక్ట్ కాదు. దాన్ని ఆ రోజు అప్రూవ్ చేసింది టీడీపీ. వాళ్ళ వెంట ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సగం ఆపేశారు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అది పరిస్థితి. చింతలపూడి కూడా ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే 2వ యూనిట్ది ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే దాదాపు 16 మండలాలు ఇంక్లూడింగ్ కృష్ణా డిస్టిక్ చాలా సస్యశ్యామలం అవుతాయి. నాట్ ఓన్లీ ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఈ లోవర్ మండలాల్లో ఆ వాటర్ రావడం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా వరకు తీరుతుంది. ఫైనల్గా చెప్పండి, మరి ఏలూరు పార్లమెంట్లో భవిష్యత్ రాజకీయాల్లో కావూరు లావణ్య గారి యొక్క మార్పు తీసుకొని వెళ్ళిపోయారు. అది ఓకే మేడం. చింతలపూడి కూడా ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే 2వ యూనిట్ది ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే దాదాపు 16 మండలాలు ఇంక్లూడింగ్ కృష్ణా డిస్టిక్ చాలా సస్యశ్యామలం అవుతాయి. నాట్ ఓన్లీ ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఈ లోవర్ మండలాల్లో ఆ వాటర్ రావడం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా. అవును మేడం. ఫైనల్గా చెప్పండి మేడం, మరి ఏలూరు పార్లమెంట్లో భవిష్యత్ రాజకీయాల్లో కావూరు లావణ్య గారి యొక్క మార్క్ ఏముంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. కావూరి అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఏం చేయగలదు, ఎలా చేయగలదు, ఎంత దూరం వెళ్ళగలదు, వీళ్ళ ధైర్య సాహసాలు ఏంటి, వీళ్ళ సత్తా ఏంటి అనేది ఖచ్చితంగా చూపిస్తాం. మా మార్కు మాకు ఉంటుంది. ఓకే మేడం. మరి ఎంటీవీ బర్నింగ్ షోలో మరి ఏలూరు పార్లమెంటు అంటేనే
కావూరికి ఒక రాజముద్ర ఎలాగో రాజ్యాంగంలో కానీ లేకపోతే దేశ వ్యవస్థలో అలాంటి ముద్ర ఏలూరు పార్లమెంట్లో కావూరు కుటుంబానికి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్ అండ్ డౌన్ ఉంటాయి, అన్ని రోజులు ఒకలాగా ఉండవు. మా భవిష్యత్ రాజకీయం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఖాయం. మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు చాలా వేగంగా పార్టీ పట్ల ప్రజల్లో రోజు రోజుకి జనాదరణ పెరుగుతుంది. మరి కారణం కాంగ్రెస్ పార్టీకి మహిళా యువ నాయకురాలు షర్మిలా గారు వచ్చారు. షర్మిలా గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వం ఎంతమంది ఉన్నారో అప్పటికి ఇప్పటికి కూడా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు జాబితా ప్రకటించబడడానికి కారణం కూడా చాలామంది రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాబట్టి జాబితా కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు టికెట్లు అడగలేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం వందల సంఖ్యలో టికెట్లు కోసం ఆశిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఖచ్చితంగా మా టార్గెట్ 2024 200 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది కావూరు లావణ్య గారి యొక్క కామెంటు. మరి రానున్న రోజుల్లో వారి ప్రచార సరళి స్థానికురాలు స్థానికేతరులు ఇద్దరు వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్థులు స్థానికేతరులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని స్థానికురాలు, మహిళా నాయకురాలు ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడే రాజకీయాలు అడుగుపెట్టి ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఆదేశానుసారం ఏ అవకాశం ఇస్తే ఎలాంటి బాధ్యతలు అప్పచెప్తే బాధ్యత చేయడానికి సిద్ధంగా అంటున్నారు. రానున్న రోజుల్లో మళ్ళా ఏలూరు పార్లమెంట్లో కావూరి మార్క్ ఏంటో మళ్ళీ ఈ పార్లమెంట్ ప్రజలకి కావూరి కుటుంబం సేవా దృక్పథం ఏంటో మళ్ళీ ప్రజలకు చూపిస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజల సంక్షేమం మా లక్ష్యం. అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు కూడు గుడ్డ నీరు సమృద్ధిగా నాడు కాంగ్రెస్లో అందించి ఇవాళ రాజకీయ పరంగా జరుగుతున్న ప్రజలను మభ్యపెట్టే ప్రస్తుత రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేయబోతున్నాం. అది ఖచ్చితంగా ప్రజాదరణ రోజు రోజుకి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో పెరిగింది. ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్లో జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల ప్రజల ఆదరణ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత స్పందన ఉందని చెప్పి ఒక దశలో ఆశ్చర్యం కలిగే పరిస్థితి ఉందని చెప్పి కావూరు లావణ్య గారు అంటున్నారు. మరి వచ్చే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే మరి ఏలూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మరి కావూరు లావణ్య గారిని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసి కావూరి కుటుంబ సేవా దృక్పథాన్ని మరొకసారి గుర్తు చేస్తాను, కావూరి మార్కును ఏలూరు పార్లమెంట్లో తెస్తానంటున్నారు కావూరి లావణ్య గారు. మరి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి కూడా ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంటనే అంగీకరించిన ఏలూరు పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థినిగా దరఖాస్తు చేసిన మహిళా నాయకురాలు కావూరి లావణ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491
44836 మరియు 94910 44844.